Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. Today burning topic is Indian Railways. 1850 నుంచి 1854లో బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఇండియన్ రైల్వే ప్రపంచం లోపలనే ఐదో అతిపెద్ద రైల్వే వ్యవస్థ. ఎక్కువ మంది కార్మికులు పనిచేసేటువంటి పెద్ద సంస్థ భారతదేశం లోపల. దీనికోసం ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కూడా ఉంది. అంటే రీసెంట్గా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నామినల్ సాధారణ బడ్జెట్ లోపల ఈ బడ్జెట్ని కూడా కలిపేశారు. రీసెంట్గా రైల్వే బడ్జెట్ చూసుకుంటే తెలంగాణకు మొండి చేయి చూపించారు, ఆంధ్రప్రదేశ్కి ఏమో తాయిలాలు ప్రకటించారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బీజేపీతోని సెంట్రల్లో కొలాబరేట్ అయింది కాబట్టి వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు లభించాయి. రైల్వేస్ లోపల ఫండ్స్ కూడా ఎక్కువగా వచ్చాయి. ఇదే తెలంగాణ విషయం చూసుకుంటే రైల్వే బడ్జెట్లో కూడా తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పొచ్చు. ఏదో అక్కడిక్కడ సిగ్నల్ స్టేషన్ 2-3 స్టేషన్లు రెనోవేషన్కు తప్పించి నిధులు ఎక్కువగా విధించలేదు. అయితే గత 150 సంవత్సరాల నుంచి రైల్వేలో కూడా అనూహ్య మార్పు వస్తూ ఉంది. ప్రయాణికులకు మంచి సేవలు అందించడానికి నిరంతరము కొత్త కొత్త రైళ్లను ప్రవేశపెడుతూ సేవలను అభివృద్ధి చేసుకుంటూ స్టేషన్స్ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగేటువంటి విధంగా ఉంది. కానీ ఎంత అభివృద్ధి రైల్వే లోపల జరిగినా కానీ కామన్ మెన్కి, అంటే మధ్యతరగతి వర్గాల వారికి, పేదవారికి మాత్రం రైల్వే అందుబాటులో లేకుండా పోతుంది. దీనికి బెస్ట్ ఉదాహరణ చెప్తున్నాను. కరోనా కంటే పూర్వము కొద్ది గొప్ప ప్యాసింజర్ రైళ్లు నడిచేవి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి మేజర్ సిటీకి ఎంచి చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు ప్యాసింజర్ రైలు అందుబాటులో ఉండేది. ఒక్క ప్యాసింజర్ రైలు హైదరాబాద్కి ఇన్ టైం లోపల వస్తే దానిపైన కొన్ని వందల మంది, అంటే కార్మికులు, అసంఘటిత రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులు ఆ రైలు పైన ఆధారపడతారు. ఇప్పుడు ఉదయం మార్నింగ్ 8-8:30 వరకు హైదరాబాద్ రీచ్ అయ్యేటువంటి ప్యాసింజర్ రైళ్ల ద్వారా కొన్ని వందల మంది హైదరాబాద్కి వచ్చి అక్కడ వాళ్ళ దైనందిక కార్యక్రమాలు, ఈ పనులు, వర్క్స్ అవన్నీ చేసుకొని మళ్ళీ సాయంకాలము తన గమ్యస్థానాలకు చేరుకుంటారు. ఇది ఎట్లా సాధ్యం? ఇది ప్యాసింజర్ రైలుతో సాధ్యం. కరోనా కంటే ముందు ఉన్నటువంటి రైళ్ల ద్వారా ఇది సాధ్యమైంది. కానీ ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయిందో ప్యాసింజర్ రైలును మొత్తం ఎక్స్ప్రెస్ రైలుగా మార్చి టికెట్ని డబల్ చేశారు. ప్యాసింజర్ రైలు మొత్తం ఎక్స్ప్రెస్ రైలుగా వచ్చి మళ్ళీ స్టాప్స్ అనేది తీసేశారు. చిన్న చిన్న స్టేషన్ దగ్గర కేవలం దిష్టి బొమ్మ లాగానే స్టేషన్స్ ఉన్నాయి తప్పితే ఒక్క రైలు కూడా నిలబడకుండా పోయింది. సరే, కరోనా అయిపోయింది, మళ్ళా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మరి తిరిగి పాత రైళ్లను మొత్తం పునరుద్ధరిస్తారని చెప్పేసి కోరుకున్నాం. కానీ అలా కాలేదు. ఆ టెక్నాలజీ మేము ముందుకు తీసుకెళ్తున్నాము. జనశతాబ్ది రైలు, దూరంతో తేజస్ రైళ్ళు, ఇట్లాంటి ఎక్స్ప్రెస్లు, వందే భారత్, వందే స్లీపర్ లాంటి రైళ్లు మేము ప్రారంభించి ప్రయాణికులకు మంచి సేవలు కల్పిస్తున్నామని రైల్వే శాఖ చెప్తుంది. కానీ ప్రజెంట్ ఉన్న రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఒక్కసారి విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు జనరల్ కోచ్లో నువ్వు ప్రయాణం చేసినాక చెప్పు, రైల్వే లోపల జనరల్లో ప్రయాణం చేయడం అనేది ఎంత దుర్లభం. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి పెద్ద దేశం భారతదేశం, ప్రపంచం లోపల జనాభా పరంగా నెంబర్ 1గా ఉన్నటువంటి దేశం లోపల ఒక పెద్ద రైలుకు, ఒక ఎక్స్ప్రెస్ రైలుకు అటు చివర ఒకటి, ఇటు చివర 2 జనరల్ కోచ్లు ఉంటాయి. అందరికీ రిజర్వేషన్ దొరకాలంటే కూడా సాధ్యం కాని పని. ఎందుకంటే జనాభా పాపులేషన్ పరంగా ఎక్కువ ఉంది. దాని తగ్గట్టు ప్యాసింజర్ ఎట్లాగో లేవు కదా. ఈ ఎక్స్ప్రెస్ రైళ్లలో కేవలం 2 జనరల్ కోచ్. ఒక్కొక్క జనరల్ కోచ్ లోపల కాలు పెట్టడానికి కూడా సందు ఉండదు. ఈవెన్ వాష్రూమ్స్లలో కూడా కూర్చునేటువంటి విధంగా ప్రయాణికులు కిక్కిరిసి ఉంటారు. మరి ఈ విషయాన్ని మొత్తం మరి రైల్వేకి తెలియదని తెలుసు. ఏం చేస్తున్నారంటే ఉన్నటువంటి ట్రైన్లను మొత్తం ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్లు చేస్తున్నారు. వాటి లోపల జనరల్ కోచెస్ల శాతం తక్కువ చేస్తున్నారు. అదేవిధంగా ఇంతకుముందు ఒక ఎక్స్ప్రెస్ రైలు లోపల 8 కోచ్లు స్లీపర్ కోచ్లు ఉండేవి, మిగతావి సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ ఉండేది. కానీ ఇప్పుడు ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ అంట. ఈ స్లీపర్ కోచ్లని అద్దాలు బిగించేసి, సేమ్ కోచ్లు ఏదైతే స్లీపర్ కోచ్లు అద్దాలు బిగించేసి ఏసీ ఫిట్ చేసి ఏసీ కోచ్లు. స్లీపర్ కోచ్ లోపల హైదరాబాద్ నుంచి తిరుపతికి ఒక రిజర్వేషన్ స్లీపర్ కోచ్కి 375 రూపాయలు ఛార్జ్ ఉంటే, అదే థర్డ్ ఏసీకి 1150 రూపాయలు ఛార్జ్. అంటే 3 ఇంతలు ఎక్కువ ఛార్జ్. మరి పేదవాడు, మధ్యతరగతి వర్గం వాడు రైల్వే లోపల ఎట్లా ప్రయాణం చేస్తాడు? దూరాన్ని జయించినప్పుడే దేశము ఆర్థిక పురోగతి సాధిస్తుంది. ఎగ్జాంపుల్కి ఒకటి చెప్తాను వినండి. జపాన్ ఉంది కదా, జపాన్ అది డెవలప్ అయిన కంట్రీ. జపాను టోక్యో సిటీ నుంచి కోటే సిటీ వరకు దాని యొక్క దూరం వచ్చేసి 850 కిలోమీటర్లు. ఒక ఉద్యోగి ఉదయం కోటే నుంచి టోక్యోకు
ప్రతిరోజు ఆ బుల్లెట్ ట్రైన్ లోపల అప్ అండ్ డౌన్ చేసి తన యొక్క ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తారు జపాన్ లోపల. ప్రపంచం లోపల ఇది ఒకటే అత్యధికంగా లాంగ్ ప్రయాణం చేసి రోజు ఉద్యోగి అప్ అండ్ డౌన్ ద్వారా ఉద్యోగం చేసేటువంటిది. అంటే గంటకు 350 కిలోమీటర్ల వేగంతో పోతే 2 గంటల లోపల కోటే నుంచి టోక్యో సిటీ వరకు చేరుకుంటాడు. అంటే దీని ద్వారా వ్యక్తి యొక్క జీడిపి ఆదాయము కూడా పెరుగుతుంది. తద్వారా కొనుగోలు శక్తి పెరిగినప్పుడు దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిగా పురోగతి సాధించవచ్చు. మరి మన ఇండియాలో అట్లా కాదు కదా. ఉన్న ప్యాసింజర్ రైళ్లను మొత్తము తీసేసి ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ చేసిండ్రు. ఆ ట్రైన్లలో 2 జనరల్ కోచ్లు. మరి అది టికెట్ బుక్ చేసుకోవాలంటే 15 days ముందు నుంచి బుక్ చేసుకోవాలి. లేటెస్ట్గా టికెట్ బుక్ చేసుకున్న తాత్కాలకు డబల్ రేట్ అయింది. ముఖ్యంగా రైల్వేలు సామాన్యునికి దూరం అయిపోతున్నాయి, మధ్యతరగతి వర్గాల వారికి దూరం అయిపోతున్నాయి. రైల్వేలు మొత్తము ఉన్నత స్థాయి వర్గాల వారికి, గొప్ప వారికే అందుబాటులోకి వచ్చేటి విధంగా ప్రజెంట్ అట్లా చేస్తారు. ఈ 10 సంవత్సరాల కాలం లోపల రైల్వే వ్యవస్థ మొత్తం అంటే డెవలప్మెంట్ దిశగా పోతుంది. తద్వారా పేదవాడికి దూరం అయిపోతుంది. హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల 100 కిలోమీటర్లు, ఇప్పుడు బాంబే అని ఇట్లాంటి పెద్ద సిటీస్ నుంచి చుట్టుపక్కలకు రైళ్ళు, ప్యాసింజర్ రైళ్ళు ప్రారంభిస్తే మధ్యతరగతి వర్గాల వారికి, పేదవారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ రైళ్లు ప్రారంభించకుండా ఉన్న రైళ్ళు మొత్తం ఎక్స్ప్రెస్గా మార్చి ఈ ఎక్స్ప్రెస్ రైళ్లకు 2 జనరల్ కోచ్లు పెట్టి ప్రజలు ఎంత ఇబ్బంది పాలవుతున్నారంటే ప్రయాణాలు చేయడం ద్వారా అంత ఇబ్బంది పాలవుతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని తగు విధాలుగా మార్పు చేసి ఈ ప్రజలకు అనుకూల విధంగా సౌకర్యాన్ని రైల్వేని దగ్గర చేయాలని చెప్పేసి సగటు వ్యక్తి యొక్క ఆవేదన.